వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మీకు చికెన్ కర్రీ కాస్త డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి చికెన్ కర్రీ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైసు, చపాతీ, బగారా రైసు, దోశలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎర్రగా వేయించుకుంటామో అంత ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. కారం మిరపకాయలు 5-6 వేసుకొని తర్వాత కలర్ కోసం బ్యాడ్గి మిరపకాయలు ఒక 5-6 వేసుకున్నానండి. అవి కారం ఉండవు. అందులోనే 3-4 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఉడికించుకోండి. ఈ పేస్ట్ వల్లే మనకు ఈ కర్రీ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మగ్గాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం ఇందులోకి నేను ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే 4-5 జీడిపప్పును కూడా వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, కొద్దిగా చెక్క, 3-4 లవంగాలు వేసుకొని ఇందులో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ చికెన్ను మగ్గించుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు ఇందులోని వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. అప్పుడే మనకు చికెన్ ముక్కలు మెత్తగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. చూడండి, చాలా వరకు నీళ్ళు ఎగిరిపోయాయి కదా. ఈ చికెన్ ముక్కలు ఉడకడానికి నాకు 15 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి, చికెన్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా రెడ్ చిల్లీ, ఆనియన్, టమోటా పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి, లేకపోతే అడుగంటుతుందండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకొని 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను కొద్దిగా మిక్సీలో పేస్ట్ మిగిలిపోయింది కదా, అందులో వాటర్ యాడ్ చేసి వేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో పచ్చిమిర్చి ఎక్కడ యాడ్ చేయమండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి పేస్ట్ కొట్టుకున్నాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.